నానిగారు ఇక్కడ నానిగారు అంటే సౌత్ ఇండస్ట్రీ అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంది. అద్భుతమైన కంటెంట్ సినిమాలు మనం చేస్తూ ఉన్నాం. బట్ కానీ నార్త్ ఎందుకు ఒక చిన్న చూపు అనేది మన హీరోల మీద కానీ ఇంత పెద్ద హిట్లు ఇస్తున్నా సరే ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా ఒక చిన్న చూపు చూపిస్తున్నారు. లేటెస్ట్గా ప్రభాస్ గారి మీద ఒక ఎవరో ఏదో మాట్లాడుతూనే ఉంటారమ్మా. ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది, నువ్వే చెప్తున్నావు సౌత్ టాప్లో ఉందని. ఉందిగా, ప్రపంచం అంతా తెలుసు. అది ఎవరో ఒకరన్నా దానికి మనం ఎందుకు ఆలోచించాలి? నో, ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి మీరు చెప్తున్న వ్యక్తికి లైఫ్లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఐ థింక్ నాకు ఇప్పుడే జరిగింది అనుకుంటా. దానికి మీరు అనేది మీరు అన్నెసెసరీ యువర్ గ్లోరిఫైయింగ్ అండ్ అన్ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి దానికి నేనే నిదర్శనం. నా మీద రాళ్ళు పడుతుంటాయి. ఎందుకు పడతాయి? పనులు ఉన్నాయంట నా దగ్గర, పడతాయి. సో ఇది కూడా అంతే. ప్రభాస్ని అంటేనే కదా వాళ్ళు హైలైట్ అయ్యేది. సార్ నానిగారు సార్ ఇక్కడ సార్ బ్రోచేవారు ఎవరా అంటే సుందరానికి ఇప్పుడు కట్ చేస్తే సరిపోదా శనివారం. ఆ డైరెక్టర్ నుంచి ఇటువంటి ట్రైలర్ రావడం ఎక్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్రాజ్ గారు కూడా చెప్పడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వివేక్ ఆత్రేయ సర్ప్రైజ్ చేశాడు. ఫస్ట్ సరిపోదా శనివారం లైన్ చెప్పినప్పుడు వివేక్ ఆత్రేయ నుంచి ఇటువంటి కంటెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేకపోతే సరిపోదా శనివారం టైటిల్ విన్నప్పుడు న్యాచురల్గా అక్కడ దూరం సరిపోదా శనివారం ఏంటి టైటిల్ అన్నట్టుగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వివేక్ ఆత్రేయ నుంచి అటువంటి కంటెంట్ నాకు ఒక నమ్మకం ఉందండి. ఐ థింక్ మనకి సరైన ఫిల్ము లేదంటే మనం ఆ ట్రై చేసేంతవరకు అసలు మన స్ట్రెంత్ ఏంటో మనకి ఎప్పటికీ తెలియదు. నేను కనుక నన్ను మీరు పిల్ల జమీందారులో భలే భలే మగాడిలో నాని బాగా నవ్వించాడు అని మీరు అనటం వల్ల నేను జెర్సీ ట్రై చేయకపోయి ఉంటే, జెర్సీలో నాని బాగా ఏడిపించాడు అని మీరు అనటం వల్ల నేను మంచి ఇమోషనల్ ఫిల్మ్స్ నాని బాగా చేస్తున్నాడు, నేను దసరా ట్రై చేయకపోయి ఉంటే. సో ఐ ఫీల్ అవర్ బెస్ట్ కమ్స్ అవుట్ వెన్ వీ ట్రై అవుట్ థింగ్స్. మన నమ్మకం ఓకే, అందరికీ ఇంకా మన మీద ఒక నమ్మకం ఉంది, డెఫినెట్గా ఇది పుల్ చేస్తారు. అది కంఫర్ట్ జోన్. అది దాని నుంచి బయటికి వెళ్ళకపోతే మన కొత్త స్ట్రెంత్ ఏంటన్నది మనం ఎప్పటికీ తెలుసుకోలేము. అండ్ నాకు ఇంత మంచి స్క్రీన్ ప్లే రైటర్. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, చాలాసార్లు యాక్షన్ ఫిల్మ్స్ సింగిల్ దాంతో వెళ్ళిపోతాయి. ఏంటంటే ఒక మంచోడు ఉన్నాడు, ఒక చెడ్డోడు ఉన్నాడు. చెడ్డోడు ఏదో ప్రాబ్లం క్రియేట్ చేశాడు, మంచోడు వెళ్ళి సాల్వ్ చేశాడు, సింగిల్గా వెళ్తుంది. ఐడియా ఇదే, లైన్ ఇదే, కానీ నెరేటివ్ కూడా అలాగే ఉంటుంది. నరేషన్లో లేయర్స్ ఉండవు. నేను వివేక్ దగ్గర ఫస్ట్ నుంచి నేను చూసిన ఒక గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే నరేషన్లో బోల్డ్ అండ్ లేయర్స్ ఉంటాయి. చాలా అన్ని ఆర్క్లు కంప్లీట్గా క్లోజ్ అవుతాయి. చాలా అందమైన రైటింగ్ ఉంటుంది. బ్రోచెవరెవరైనా అంటే సుందరానికి నాకు అనిపించింది ఒక యాక్షన్ ఫిల్మ్కి ఈ లేయర్లు కలిస్తే ఎంత అందంగా ఉంటుంది. బికాజ్ దట్స్ అన్ ఎక్స్పీరియన్స్ వీ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ బిగ్ స్క్రీన్. సో ఆ నమ్మకంతో నేను ఇది బాగుంటుంది అనిపించింది తన ఐడియా చెప్పినప్పుడు. అండ్ దెన్ ఈరోజు ఐ థింక్ 29th మీ అందరికీ కూడా అదే అనిపించబోతుందని నమ్మకం ఉంది. సార్ నేను ఒక ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ ప్రాంక్ కాల్ చేసింది. ప్లాన్ చేసిందా లేకపోతే తను అట్లా ఇంటర్వ్యూలో? ప్రాంక్ కాల్ ప్లాన్ చేస్తే ప్రాంక్ కాల్ ఎందుకు అవుతుంది? అవదుగా. నానిగారు, ప్రియాంక గారు, నానిగారు, ప్రియాంక గారు ఇక్కడ యాక్చువల్గా ఇప్పటివరకు మీరు చేసినవన్నీ కూడా ఇంతకుముందు కుమార్ గారు చెప్పినట్టు గర్ల్స్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. దీంట్లో ఫస్ట్ టైం ఒక కానిస్టేబుల్ కింద కనిపిస్తున్నారు. దట్ టు ఇట్స్ యాక్షన్ ఫిల్మ్ కదా. మరి దీంట్లో సత్యభామకే సాత్ అన్నారు. మీ క్యారెక్టరైజేషన్ అలా పోల్చారు కదా. మరి సత్యభామ యుద్ధం చేసింది అప్పటి సత్యభామ. మరి మీకు దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే కనుక జస్ట్ ఒక లవ్ ఇంట్రెస్ట్ కిందే ఉండిపోద్ది మీ క్యారెక్టర్? లేదు, యాక్షన్ లేదు. బట్ ఇది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఎందుకంటే ఇద్దరు ఒక స్ట్రాంగ్ ఫోర్స్. అది కలవడం నా వల్ల నా చుట్టే అన్నీ ఈ మూవీలో జరుగుతాయి. సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మీరు మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. ఆ యుద్ధానికి కారణం ఏంది? ఒక రకంగా యుద్ధానికి షీ బికేమ్ ద బ్రిడ్జ్ అనమాట మొత్తానికి. దానయ్య గారు ఒక్క నిమిషం. అంటే యాక్చువల్గా ఇంతకుముందు మీరు చేసింది త్రిబుల్ నెక్స్ట్ వస్తుంది ఓజీ, మధ్యలో సరిపోదా శనివారం సెట్ చేశారు. ఇందాక నాని గారు అన్నారు జనరల్గా ఆనదు త్రిబుల్ తర్వాత ఇలాంటి ఇదని చెప్పేసి. సో మరి ఒక రెండు పెద్ద సినిమాల మధ్యలో ఈ సినిమా మీకు ఏమి ఆనింది? దీన్ని ఏమండి భరత్ అనే మధ్యలో కూడా నిన్ను కోరి సినిమా చేసామండి. నానిగారు, నానిగారు, నానిగారు ఇక్కడ నానిగారు. Hi Priyanka, you made your debut in Telugu with Gang Leader with Nani. Yes. Now you are doing it again. Yes. So did you find any noticeable difference with respect to Nani? లేదు ఏమి అంటే ఈజ్ డన్ అమేజింగ్ ఫిల్మ్స్. ఇప్పుడు 5 years అయింది గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయ్యి. నేను అప్పుడు చూసిన నానికి ఇప్పుడు చూసిన నానికి ఏం డిఫరెన్స్ లేదు. బట్ ఈజ్ outdone himself. He's done amazing movies ఈ 5 yearsలో. అండ్
ఇంకా పైన 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 వెళ్తూనే ఉన్నారు. సో యా, క్యారెక్టర్లో ఏం డిఫరెన్స్ లేదు, అదే సేమ్ నాని. In between these two movies, you have done big hits in Tamil, యా, like Doctor. డాన్. యా, Yeah. So, how do you find the difference between Telugu film industry and Tamil? నో దేస్ నాట్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. అందరూ సినిమానే చేస్తున్నారు. we're all working towards making better films ante. Right, There's right. no much You difference. dubbed your voice here also. అవును, I dubbed in Tamil and Telugu ఈ మూవీకి నేనే That's చేశాను. great. అవును. యా నానిగారు హియర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది ట్రైలర్లో, సహనం నశించింది కళ్ళు ఇంకిపోయాయి. ఫ్యాబులస్ డైలాగ్, చాలా బాగుంది. దీని వెనక ఏదో ఒక సాలిడ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు అనిపిస్తుంది, ఈవెన్ మదర్ సెంటిమెంట్ ఆల్సో. అలాంటివి డైలాగ్స్ ఇంకేమన్నా చూడొచ్చా సినిమాలో? గ్యారంటీగా అండి, డెఫినెట్గా చూడొచ్చు. అండ్ 100% మీరు అది చాలా హెవీ డైలాగ్. మీకు చాలా డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంత చిన్న పిల్ల వాయిస్లో అంత పెద్ద మాటలు వినపడుతున్నాయి ఏంటని. బట్ యా, సినిమాలో ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ రీజనింగ్ అండ్ డిఫరెంట్ అండర్స్టాండింగ్. మీకు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. యా నాని గారు. ప్రియ గారు, వన్ మోర్ క్వశ్చన్. నాని గారు ఇక్కడ. ప్రియ గారు, hi. మీకోసం బయట జనాలు చాలా మంది ఏవైనా చేయడానికి రెడీ, బట్ సినిమాలో మీకోసం హీరో గారు ఏం చేశారు? సినిమా 29 చూస్తే తెలుస్తుంది. అదే మీరు చూడండి, గ్యాంగ్ లీడర్ చూసారు, అక్కడ ఏం జరిగింది తెలుసు. దీనికోసం ఒక 8 days వెయిట్ చేయండి, మీకే తెలుసు. నాని గారు ఇక్కడ. Yeah, వన్ hi, మినిట్. చెప్పు. నాని గారు, యాక్చువల్గా ఒక హీరో ఇంకో హీరో కాలర్ పట్టుకుంటేనే బాక్సులు తీసుకెళ్ళి కాలబెట్టిన ఆడియన్స్ మన ఫ్యాన్స్. అలాంటిది మీరు ఒక పోస్టర్లో చిరంజీవి గారు అప్పుడెప్పుడో స్వయం కృషి తర్వాత అలా ఇది కాళ్ళు పట్టుకున్న పోస్టర్, ఏ గట్స్తో ఈ పోస్టర్ వేశారు? మీ ఆడియన్స్కి యాక్సెప్ట్ చేసినందుకు ఎలా థ్యాంక్స్ చెప్తారు ఈ పోస్టర్ మీ ఫ్యాన్స్? సార్ No, first of all, Andy, I don't think my kind of filmography or my kind of thought process, obviously it goes to the fans also. సో నాకు అసలు అలాంటి ఇష్యూ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అండ్ రెండోది ఏంటంటే, అది ప్రాబ్లమే కాదు. బట్ చిన్న క్లారిటీ ఏంటంటే, అక్కడ కాళ్ళు పట్టుకోవట్లా, తొక్కుతున్న కాలుని ఆపుతున్నాడు. ఆ తర్వాత ఆ కాలుకి ఏమైందన్నది 29 చూడండి. నానిగారు ఇక్కడ. హలో, యా, ఎక్కడండి? ట్రైలర్ రిలీజ్ తర్వాత అండ్ చాలా మంది సినిమా చూసినప్పుడు కూడా జేక్స్ బిజాయ్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన చాయిస్ ఎవరిది? అండ్ వివేక్ సాగర్ కాంబో ఇస్ ఎ వెరీ లాస్ట్ 2 films చేశారు వాళ్ళిద్దరూ కలిసి. అండ్ ఈ సినిమా మ్యూజిక్ ఫెంటాస్టిక్ ఉంది. జేక్స్ బిజాయ్ చాయిస్ ఎవరిది? నేను జస్ట్ ఫ్రెష్గా ఆ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను ఈరోజు. నేను ఇంకా అది జేక్స్ గురించి నేను ఎప్పుడు మాట్లాడదలుచుకోలేదు. రిలీజ్ తర్వాత ఐ థింక్ జేక్స్ బిజాయ్ పేరు తెలుగు సినిమాలో మోగిపోద్దని నమ్మకం ఉంది. ఐఎమ్ హేమమాలిని హియర్. సో అంటే మీరు ఇందాక సాంగ్ లాంచ్ చేసినప్పుడు ఉల్లాసంగా సాంగ్లో వైలెన్స్కి ఎన్ఎస్లు ఉన్నాయి అనగానే ఒక్కసారిగా కృష్ణగాడి వేరే ప్రేమ గాథలో ఈ వీకా లాస్ట్ వీక్ అన్నది ఒక్కసారిగా గుర్తొచ్చింది. తన్నుకుంటూ వచ్చేస్తుంది ఇంగ్లీష్. సో అది బాగా కనెక్ట్ అయ్యేటట్టుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ దగ్గరికి ఈ కథ వచ్చినప్పుడు మీకు ఫస్ట్ ఎలిమెంట్ నచ్చిందండి. ఎస్జే సూర్య గారు కథ చెప్పేసినప్పటికీ కూడా అవును కదా ఇదే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అన్న పాయింట్ మా అందరికి అనిపించింది. అసలు మీరు కథ యాక్సెప్ట్ చేయడానికి ఏ ఎలిమెంట్స్ బాగా చూస్తారు? మీ దగ్గరికి ఒక కథ వస్తే మీరు, ఎందుకంటే నేను సినిమానే ఇష్టపడతా, సినిమా చేయడానికే, సినిమా తప్ప ఇంకేమి చూడండి అన్నారు. సో ఆబ్వియస్లీ మీకు ఏ రోల్ నచ్చుద్ది, ఏ కథ నచ్చుద్ది అంటే సినిమాయే నచ్చుద్ది అంటారు. సో అసలు మీ దాకా ఒక సినిమా వస్తే ఏ ఎలిమెంట్స్ ఫస్ట్ చూస్తారు? అదే అండి, నేను ఎలిమెంట్స్గా చూడను. నేను ఎలా చూస్తానంటే, ఈ విన్న వెంటనే అది ప్రేక్షకుడికే అబ్బా ఈ సినిమా ఎవరైనా తీస్తే బాగుండు, ఇది ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూస్తామా అన్న ఇంట్రెస్ట్ నాకు కనుక క్రియేట్ అయితే, ఆ ఇంట్రెస్టే ప్రేక్షకులకు కూడా క్రియేట్ అవుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే నేను ప్రేక్షకులు ఒకటి నమ్ముతాను కాబట్టి. అంతే. నానిగారు, అభిలాష. హలో సార్, ఇప్పుడు మీరు దసరాతో సరిపోదా శనివారంతో కమర్షియల్ ఫిల్మ్ ఫార్మాట్లో కొంచెం ఎక్స్పెరిమెంటేషన్, ఒక న్యూ ఏజ్ కమర్షియల్ ఫిల్మ్స్ తెచ్చారు. ఈ వారం 15th August రిలీజ్ అయిన 2 కమర్షియల్ ఫిల్మ్స్ అవేం న్యూ ఏజ్ కావు, మనకి ఎలా కమర్షియల్ ఫిల్మ్స్ అని ఎలా తెలుసో అలా ఉన్నాయి, కానీ అవి ఆడియన్స్ని చాలా డిసప్పాయింట్ చేసాయి. సో డూ యూ బిలీవ్ లైక్ దట్ ఫార్మాట్ ఆఫ్ కమర్షియల్ సినిమా ఇస్ డెడ్, ఆర్ దానికి ఎక్స్పెరిమెంటేషన్ ఎంత అవసరం? సి ఐ డోంట్ నో ఓల్డ్ న్యూ పాతో కొత్త ఇవన్నీ పక్కన పెడతాయండి. ఇఫ్ దెర్ ఇస్ వెదర్ ఇట్స్ కమర్షియల్ సినిమా ఆర్ వాట్ ఎవర్ సినిమా, ఇఫ్ ద హార్ట్ ఈస్ ఇన్ ద రైట్ ప్లేస్,
దెన్ ఇట్ విల్ ఆల్వేస్ వర్క్. అండ్ ఇప్పుడు మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే చిన్న ఓల్డ్ మన ఒక 20 years బ్యాక్ లాంటి ఒక ఫార్ములాతో కూడా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. మనకు ఒక చిన్న రిలేటబిలిటీ, సినిమా చూస్తున్నప్పుడు మనం ఎంగేజ్డ్ ఉన్నామా, మన ఇప్పుడు కేవలం ఏదైనా ఒక సినిమా ఆడకపోతే దాని అర్థం కేవలం వాళ్ళు ఒక ఫార్ములా ఫాలో అయ్యారనో లేదంటే ఒక స్టైల్లో తీశారని కాదు, అది అన్ఇంట్రెస్టింగ్ ఉందని, మిమ్మల్ని ఎంగేజ్ చేయలేకపోయిందని అర్థం అంతే. మిమ్మల్ని ఎంగేజ్ చేసే ఫిల్మ్ అది న్యూ ఏజ్ సినిమా అయినా, కొంచెం ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అయినా, లేదంటే ఇట్స్ లిటిల్ ఓల్డర్ ఫార్ములా ఫిల్మ్ అయినా, ఇఫ్ యు ఆర్ ఎంగేజ్డ్ ఫస్ట్ నుంచి చివరి దాకా మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేయగలిగిందంటే ఆ మూమెంట్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ, ఐ థింక్ ఎనీ ఫిల్మ్ విల్ బి సక్సెస్.